ఆయుర్వేద వైద్యరత్న శ్రీ చక్రవర్తుల పద్మనాభ శాస్త్రి గారు. ఆయన ఒక ఆయుర్వేద ఖని, రచయిత, గొప్ప వైద్య చింతామణి. 1 కోటి మందికి పైగా వైద్యం చేసిన అపార అనుభవం కలిగిన ఆయుర్వేద వైద్యులు. ఎన్నో ఆయుర్వేదం బుక్స్ రాసి ఆయుర్వేద వైద్యాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి శ్రీ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ చక్రవర్తుల పద్మనాభ శాస్త్రి గారు. 92 ఏళ్ల వయసులో మన వాహిని ప్రేక్షకులకు అందిస్తున్న కొన్ని వైద్య సలహాలు. సనరాసన, దుంపరాసన, జావరాలు, పెద్దపల్లేరు, శుంఠి, కర్సూరాలు, ఆముదపేరు చూర్ణం, మొత్తం సమభాగములు. వీటన్నిటిని గుండె కొట్టేసి కషాయం పెట్టుకుని తాగినట్టయితే మోకాళ్ళ నొప్పులు, ఎటువంటి నొప్పులు తగ్గిపోతాయి. ఈ నడుము నొప్పి గురుగారు అన్నీ తగ్గుతాయి. ఈ నొప్పులు కన్నా సరే ఈ పట్టేడు ఇవన్నీ ఉంటాయి. దీనికి మాత్రం ఆనపకాయ, దోసకాయ, పెసరపప్పు, కొబ్బరి, మాంసాహారం తినకూడదు. పక్షవాతం 7 రోజుల్లోనే దానికి చికిత్స చేస్తే మనిషిని మామూలుగా పరిగెట్టించవచ్చు. 7 రోజులు దాటి 7 నెలలు దాటాక పక్షవాతానికి చికిత్స చేసినా ప్రయోజనం ఉంటుంది. ఇది పక్షవాతం కోరిక. దీని కారణం ఏంటంటే నాడులు ఉబ్బి పక్షవాతం వస్తుంది. అంచేత కడుపు నిండా పట్టు తేనె కానీ, నెయ్యి కానీ, తేనె కానీ, నువ్వు నూనె కానీ కడుపు నిండా తాగించేస్తే ఈ మెత్తబడిన నాళ్ళు ఆ నువ్వులు నాది గట్టిపడతాయి. గట్టిపడ్డాక వాడు చేరుకుంటాడు. ఇది పక్షవాతం చికిత్స. దీనికి చికిత్స అక్కడికల్లా 50 గ్రాములు రాసుకోండి. నిమ్మపళ్ళలో శుద్ధి చేసిన ఇంగిలేకం 50 గ్రాములు మెత్తగా నూరి అక్కడికల్లా చూర్ణంలో కలిపి నూరేసేసి 60 పొట్లం కట్టి పొద్దున్న సాయంకాలం 100 పొట్లాలు కట్టి పొద్దున్న సాయంకాలం తేనెతో నాకినట్టయితే పక్షవాతం నిరభ్యంతరంగా తగ్గుతుంది. ఏ అభ్యంతరం లేదు. పార్శ్వ నొప్పి దానికి శొంఠి పొడిని చూర్ణం చేసేసి ముక్కు పొడి పీల్చినట్టు పీడిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏ పక్క వస్తే ఆ పక్కన అంటే లేదా రెండో వైపు ముక్కు ఏ పక్క వస్తే ఆ పక్క పీల్చిన చాలు, 2 ముక్కులో పీల్చిన చాలు. శొంఠి పౌడర్. ఆకులు కాదు కానీ ఇంకో మందు కూడా చెప్తాను. ఇదేంటి రసపర్పటి, సీతాంశాలు 2 మందులు ఉన్నాయి. ఆ 2 కలిపి నూరేసేసి సీతోఫలాల చూర్ణం కలిపి నూరి తేనెతో నవ్వుతే కూడా రొంప పరిచయం దగ్గు తగ్గు. ఆకుల్లో కాకుండా తినే తిండి అంటే మూలికి తినే ఉంటాయి కదా, మన ప్రతిరోజు తినే వాటిలో ఆ రకంగా కూడా తగ్గించుకోవడానికి ఎన్నో ఉన్నాయి. చెప్పి ఆకుకూరలు మొత్తం అన్ని కూరలు పురుషు వండుకు తినచ్చు. మీకు ఎక్కువగా నల్లేరే మీకు అన్ని వ్యాధులకి బాగా పనిచేస్తుంది. నేను బ్రాహ్మీ ముహూర్తం అనగా తెల్లవారుజామున 4 గంటలు చేసి స్నానం చేస్తాను. అక్కడి నుంచి విష్ణు సహస్రము, లలితా సహస్రము, తర్వాత దేవి భాగవతము, ఆదిత్య హృదయము, దేవి భాగవతము వీటిని పారాయణ చేసుకుంటాను. ఈ అనంతరం నేను ఎప్పుడూ ఖాళీగా ఉన్నాను. ఏదో విషయం, ఏదో పుస్తకం తీసుకుని ఆ విషయాన్ని ఎక్కడ ఏ విషయం చెప్పాడు, ఎక్కడ ఏ విషయం అన్నది చేసుకుంటాను. అయితే పుస్తకాలు చదవచ్చు. పుస్తకాలు చదివితే చదివినంత మాత్రం జ్ఞానం. ఆదిత్య హృదయం అంటే ఏమిటి? అది సూర్య భగవాన్ని ఆదర్శం. ఆదిత్య హృదయం అంటే దశేంద్రియములు, కర్మేంద్రియములు 5, దశేంద్రియములు జ్ఞానేంద్రియములు మొత్తం 10 ఇంద్రియం. ఈ 10 ఇంద్రియాల యొక్క దోషమును అది పోగొట్టి నాకు మనశ్శాంతిని ప్రసాదించిన మహానుభావం అని చెప్పి వేడుకోవడే ఆదిత్య హృదయం కోరుతాను. తరువాత ప్రాణావసారకం మరణ మృదంగం అని చెప్పి అంటారు. మరణ మృదంగం కాదు, ఓంకారమే ఆ ద్వారం తీస్తుంది. ద్వారాన్ని తీసి లోపల తీసుకెళ్తాం. నీవారవత్తో కొన్ని పీతాభాస్వ చనుపమ. ఈ ఒక ప్రణం యొక్క ఆకారం ఎలా ఉంటుంది? నీవారతో ధాన్యం అంటే ఏ రోజుకి ఆ రోజు పండేట ధాన్యం. అది ఎలా ఉంటుందంటే ఆ ఇంద్రధనుసు ఏ రకంలో అలాగ 6 రంగులతో ఉంటుంది. ఆ ప్రణమే మన అవసాన కాలాన్ని ఆ ద్వారం తీసి లోపల తీసుకెళ్తుంది.
ఇది సిద్ధపురుషుల యొక్క వృత్తాంతాన్ని ఆ విధంగా తెలియజేస్తుంది. చెప్పండి. మణిబంధం ఇక్కడ దృఢంగా ఉన్నంతకాలం 3 నాళ్ళు సమానంగా ఒకటినంతకాలం ఏ విధంగా ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుంది. కొంచెం కింద తిరిగితే కొంచెం ఆరోగ్యం చేస్తుంది. ఈ విధంగా ఎంత కింద తిరిగితే ఆ విధంగా ఆరోగ్యం చేస్తుంది. ఇక్కడ ఎగితే ఇంక ఒక వారం రోజులు మరణిస్తాడు మనిషి. ఇక్కడ దాకా దిగిపోతే ఇక్కడ దాకా ఉన్నప్పుడు ఏ విధమైన లోపం ఉండదు, ఆరోగ్యానికి భంగం ఉండదు. ఇది నాది ఒక సందర్భం. ఈ నాడే గురువు చెప్పవలసిందే. కానీ నాడీ శాస్త్రం చాలా గొప్ప విశేషం ఇచ్చాడు. ఏం చేస్తాడు, ఏ నాడి ఏ రంగులో ఉందో ఆ రంగు ఉండదానికి కారణం ఏమిటో కూడా నాడీ శాస్త్రంలో చెప్పాడు. నాడీ నక్షత్రమాల, నాడీ నిర్ణయం అని చెప్పి 2 పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు కాలాంతరంలో కనపడటం లేదు, ఏమైపోయావు, ఏ ఆదివారం లేకపోతే మరో చోట ఉన్నట్టయితే ప్రయత్నం చేసి సంపాదించండి. అది చాలా ఉపయోగం. నాడీ నక్షత్రమాల, నాడీ నక్షత్రమాల, నాడీ నిర్ణయము. పిత్తము, వాతము, కఫం వచ్చి 3 నాళ్ళ కింద విభజన అవుతాయి. ధాతు ఒకటే. నీరుగా పచ్చగా ఉన్నప్పుడు దాన్ని వాతం అంటారు. వాతం అంటే ఏం లేదు, గాలి అని అర్థం. అది కొంచెం చెక్కవచ్చే దాన్ని శ్లాష్మం అని అంటారు. అది ఇంకా గట్టిగా చెక్కవచ్చే పిత్తము అని అంటారు. ధాతు ఒకటే. యోగవాహి ఎవరో వాయువు యోగ పాదాసనలాగా వాయువు ఒకటి. ఇది దాని ఒక వృత్తాంతం. వాతం అన్నది పచ్చగా నీళ్ళగా ఉన్నప్పుడు, శ్లాష్మం అన్నది కొంచెం చెక్కబడినప్పుడు, పిత్తం అనేది బాగా గట్టి పట్టిపోయినప్పుడు పిత్తం అని అంటారు. ధాతు ఒకటే, 3 రూపాంతరాలు దాడుస్తుంది. ఇది వైద్య చింతామణి అనగా దీంట్లో విలువైన ఎంతో శక్తివంతమైన యోగాలు ఉన్నాయి. దీని యొక్క విశిష్టత తెలిసినవాడు చికిత్స నిదానం 2 కూడా ఉన్నాయి. తర్వాత పూర్వకర్మ యోగం, పూర్వకర్మ విశిష్టతను కూడా ఇందులో చెప్పాడు. ఇది 2 భాగాలు. ఈ పుస్తకం తత్వ సందేశము అనగా ఇందులో వాల్మీకి ఒక పుట్టుపూర్వతాలు, వాల్మీకి మారిగాడు పోయాడు అని ఇది ఉంది. కాదు, బ్రాహ్మణ బిడ్డే. ఇది చాలా విలువైన పుస్తకం. రస విష పాషాణ గంధకాలు అన్నింటికి శుద్ధులు ఇందులో ఉన్నాయి. చికిత్సా విధానం ఇందులో ఉంది. ఇది చేసుకునే వైద్యుడికి ఒక్కొక్క యోగమే ఒక్కొక్క ₹1,00,000 మొత్తం యోగం ఈ పుస్తకంలో ఉంది. ఇది అష్టాంగ హృదయము. ఈ పుస్తకంలో ఏ ఋతువులో ఏ పండు పండుతుందో ఆ ఋతువులో ఆయా ఫలములు రోగము అనే నిమిత్తం, షుగర్ అనే నిమిత్తం ఏదీ లేకుండా తినమని చెప్పినటువంటి బృహద్వైద్య మహత్తర గ్రంథం ఇది. ఇది భాగవతుడు ఒక సూత్రస్థానం. ఇందులో మొత్తం నక్షత్రములతో సహా సూర్యచంద్రాకి పరమేశ్వరులకు గల సంబంధం అంతా ఇందులో వివరపడింది. ఆయుర్వేద చికిత్సా విధానము. ఈ పుస్తకంలో స్త్రీల నిమిత్తం గర్భిణి వస్తే పోకుండా ఎలా రక్షించాలి, పోయే పరిస్థితుల్లో ఏ విధంగా కాపాడాలి అనేటువంటి విషయాలన్నీ ఇందులో పొందుపరచబడతాయి. స్త్రీ పునఃసంతులు, మగపిల్లాడు ఏ కారణం చేత పుడతాడో, ఆడపిల్ల ఏ కారణం చేత పుడుతుంది, నపుంసకుడు ఏ కారణం చేత పుడతాడో అన్న విషయం ఇందులో వివరింపబడింది. సకల వస్తుగుణ ప్రకాశిక. ఇందులో మహత్తరమైన మూలికలకే చోటు కల్పించి మహత్తరం లేనటువంటి మూలికల్ని ఇందులోంచి కాటాయించి పక్కనకి పరిహరించి ముద్రించబడింది. మూలికలు అన్నీ ఉంటాయి, కానీ ముళ్ళ తోట కొరకి, బొరకిసుకి ఇటువంటి అవసరమైన మూలికలకి చికిత్స చెబితే వాటన్నిటి తొలగించి విలువైనటువంటి మహత్తర శక్తులతో కొన్ని మూలికల్ని ఇందులో ఉంచడం అయింది. ఇది నేను సంకలనం చేశాను ఈ పుస్తకం, అంతేనే కానీ నా సొంత రచన కాదు. ఇందులో ప్రతి వ్యాధికి చికిత్స చెబుతాడు. కొన్ని మాత్రమే ప్రశస్తమైనవి, కానీ కొన్ని ప్రశస్తమైనవి కావు.